ఓ 10 గంటల క్యూలో నిలబడితే వెంకన్న దర్శనం అవుతోంది. కానీ ఆ ఎమ్మెల్యే దర్శనం కావాలంటే నెలల తరబడి వేచి చూడాలి. సామాన్య ప్రజలకే కాదు, నియోజకవర్గంలో కీలక నాయకుల పరిస్థితి కూడా అంతే. తమ కష్టాలు చెప్పుకోవాలని ప్రజలు, పార్టీ సమస్యలు చెప్పాలని నాయకులు వేచి చూస్తూనే ఉండాలి. ఆయన అంతరంగికులు నలుగురైదుగురు ఉన్నా వారు ఆ ఎమ్మెల్యే కన్నా బిజీ. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు, సొంత పార్టీ నేతలకే దర్శనమివ్వని ఆ ఎమ్మెల్యే ఎవరు? సొంత నియోజకవర్గానికి అతిథిగా మారిన ఆయన వరుసగా ఎలా గెలుస్తున్నారు? రాజకీయాల్లో రాణించాలంటే, ఎమ్మెల్యేగా గెలవాలంటే ప్రజల్లోనే ఉండాలి. ఏ కష్టం వచ్చినా నేనున్నాననే ధైర్యం ఇవ్వాలి. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉండాలి. అలుపు పెరగకుండా నియోజకవర్గంలో తిరుగుతూ ఉండాలి. కానీ ఇవేమీ చేయకుండానే ఆయన వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఎవరా లక్కీ లీడర్ అంటే ఇంకెవరు, ఒకవైపే చూడమనే నందమూరి బాలకృష్ణ. బాలయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్ వారసుడిగా సినిమా రంగంలో పాపులర్ హీరోగా ఉన్నారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. మొదట్నుంచి టీడీపీ కోసం పనిచేస్తున్నా 2014లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణ నడిచిన బాటలోనే హిందూపురాన్ని ఎంచుకున్నారు. 2014లో హిందూపురం ప్రజలు బాలకృష్ణని ఆదరించారు. అక్కడి నుంచి వరుసగా 3 సార్లు గెలిచి రాజకీయాల్లో కూడా హిట్ కొట్టారు బాలకృష్ణ. ఫ్యాను పార్టీ గాలి బలంగా విచ్చిన 2019 ఎన్నికల్లోనూ హిందూపురంలో బాలయ్య గెలవడం ఒక విశేషమైతే, గతం కన్నా ఎక్కువ మెజారిటీ సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక కూటమి వేవ్ ఉన్న మొన్నటి ఎన్నికల్లో 30,000 మెజారిటీతో మూడోసారి గెలిచారు బాలయ్య. ఈ స్థాయిలో విజయాన్ని అందించిన హిందూపురం ప్రజల పట్ల బాలకృష్ణ కూడా ఎంతో కృతజ్ఞతాభావంతో ఉంటారు. నియోజకవర్గానికి ఏదో చేయాలని అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ప్రభుత్వం నుంచే కాకుండా వ్యక్తిగతంగా కూడా సాయం అందించడంలో ముందుంటారు. కానీ ఇప్పటికీ బాలకృష్ణని ఎందుకు గెలిపించామనుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులు కాదు, సామాన్య ప్రజలు. మరీ ముఖ్యంగా సొంత పార్టీ నేతల్లో కనిపిస్తోంది ఫీలింగ్. దీనికి ప్రధాన కారణం ఎవరంటే అది కూడా నన్ అదర్ దాన్ బాలకృష్ణే. ఎక్కడైనా ఎమ్మెల్యే అంటే జనానికి అందుబాటులో ఉండాలి. పని అవుతుందో లేదో పక్కన పెడితే కనీసం నేనున్నాననే భరోసానైనా ఇచ్చేలా ఉండాలి. నమ్మి ఓట్లు వేసే ప్రజలు కోరుకునేది ఇదే. కానీ హిందూపురంలో బాలకృష్ణను కలవాలంటే ఒక యజ్ఞంలా ఉంటుంది. ఆయన్ని కలవడం అలా ఉంచి కనీసం చూడ్డం కూడా కష్టమనుకునేవారు నియోజకవర్గంలో కోకొల్లలు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉండే బాలకృష్ణ హిందూపురానికి కేటాయించే సమయం ఎంత అంటే 2-3 నెలలకోసారే. అది కూడా 1-2 రోజులే నియోజకవర్గంలో ఉంటారు. ఆయన వస్తున్నారంటే మినిట్ టు మినిట్ స్కెడ్యూల్ ఉంటుంది. ఆ స్కెడ్యూల్ ప్రకారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, శుభకార్యాలు లేదా ఇతర కార్యక్రమాల్లో మాత్రమే ఆయన కనిపిస్తారు. ఇక పార్టీ మీటింగ్స్ జరిగితే ఓ 2-3 గంటలుంటారు. అది కూడా అవతలి వారు చెప్పేదేమీ ఉండదు. బాలయ్య చెప్పింది విని వెళ్లాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైతే బాలకృష్ణని దర్శనం చేసుకోవడం ఎలాగని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా సరే ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇల్లు లేదని, పింఛన్ రాలేదని, రేషన్ కార్డు లేదని, ఆరోగ్యశ్రీ వర్తించట్లేదని, తమ వీధిలో రోడ్డు లేదని, లైట్లు వెలగడం లేదని, ఇలా అనేక సమస్యలు నిత్యం ప్రజలకు ఎదురవుతూ ఉంటాయి. ఎవరికి చెప్తే పనవుతుందో గత దశాబ్ద కాలంగా హిందూపురం వాసులను వేధిస్తున్న ప్రశ్న. లోకల్ నాయకులు దయతలిస్తేనో, అధికారులు కరుణిస్తేనో పనులు కావాలి తప్ప ఎమ్మెల్యేకు చెప్పాం పరిష్కారమవుతాయన్న నమ్మకం హిందూపురం ప్రజలకు లేదు. అప్పుడెప్పుడో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు బాలకృష్ణ. కానీ అది మొక్కుబడిగా 2 రోజులు సాగింది. సామాన్యుల ఆవేదన ఇలా ఉంటే ఇక పార్టీ నాయకుల కష్టాలకు అంతే లేదు. హిందూపురంలో పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ వారిని నడిపించే నాయకుడు మాత్రం ఇక్కడ కనిపించరు. ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీ నాయకులకు కాస్త అందుబాటులో ఉంటారనేది నేతల అభిప్రాయం. మామూలు సమయంలో పార్టీ నాయకులైనా అధికారులైనా బాలయ్యని కలవడం దాదాపు అసాధ్యం. బాలయ్య హిందూపురంలో లేనప్పుడు పనులు ఎవరు చక్కబెడుతున్నారంటే ఆయన పిఏలు ఒకరిద్దరు ఆంతరంగికులు.
బాలయ్య లోకల్గా లేకపోయినా ఆయన వ్యవహారాలు చూసేందుకు 3 వ్యక్తులు ఉంటారు. కానీ వారిని కూడా ప్రజలు కలవాలంటే కష్టమే. ఎక్కడుంటారో ఎలా ఉంటారో కూడా తెలియని వారు ఉన్నారు. అసలు హిందూపురం ప్రాంతంలో ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితి బాలయ్య దాకా వెళ్లదని అంటున్నారు. మరి ఇన్ని లూప్ హోల్స్ ఉండి కూడా బాలకృష్ణ వరుసగా ఎలా గెలుస్తున్నారంటే ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీకి హిందూపురం కంచుకోటలా ఉండడమే. సైకిల్ సింబల్ మీద ఎవరు నిలబడ్డా గెలుపు ఖాయం. అక్కడి ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ కొడుకు కావడం బాలకృష్ణకు ప్లస్ పాయింట్. అందుకే హ్యాట్రిక్ విజయాల్ని ఇచ్చారు. అభిమానుల కుటుంబాలు వారసత్వంగా నందమూరి కుటుంబాన్ని అందలమెక్కిస్తూనే ఉన్నారు. బాలకృష్ణకు హిందూపురంపై అంత శ్రద్ధ లేదా అంటే లేకేం. నియోజకవర్గంపై టన్నుల ప్రేమ ఉంది. ఈ ప్రాంతానికి ఏదో చేయాలనే తపన ఉంది. కానీ దానికి తగ్గ ప్రణాళిక లేకపోవడం, ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో లోపాలుండడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. పార్టీ నాయకుల పరిస్థితి అయితే మరీ దారుణం. మరి ఈ విషయాలన్నీ బాలకృష్ణ దాకా తీసుకువెళ్లేవారు ఎవరు? ఆయన వరకు వెళ్లినా పరిస్థితులు మారతాయా? ఈ ప్రశ్నలకు బదులెక్కడా?